పులి, ఆవు కథ. ఒకరోజు అడవిలో ఒక పులి నివసించేది. అది చాలా దుర్మార్గంగా ఉండేది. అడవిలోని జంతువులను వేటాడి తినడమే దాని పని. అందరూ దానిని భయపడేవారు. కాని పులికి మాత్రం ఒక్కోసారి మనసులో ఒంటరితనంగా ఉండేది. ఒకరోజు పులి అడవి పొరుగు పల్లెటూరికి వచ్చింది. అక్కడ ఒక రైతు తన ఆవును మేత కట్టుకుంటూ తీసుకెళ్తూ ఉండగా పులి దాన్ని చూసింది. పులి, హాయ్! ఈ ఆవు చాలా మిన్నగా ఉంది. బాగా తినిపించుకుంటాను అని ఆలోచించింది. అయితే ఆ సమయంలో ఆవు పులిని చూసి భయపడలేదు. దీని ముఖంలో స్నేహభావం కనిపించింది. ఆవు, నీవు చాలా ఆకలిగా ఉన్నావు అనిపిస్తోంది. కాని నన్ను తినకురా. నేను నీకు మంచి పాలిస్తాను. ఆ పాలు తాగి బలంగా తయారవు. తర్వాత నీకు కావాలంటే నన్ను తినవచ్చు. పులికి ఆశ్చర్యం వేసింది. ఇది పులికి ఎవ్వరూ చెప్పని మాట. పులి, నీవు నన్ను నమ్ముతున్నావా? నేను నీ ప్రాణాలు తీస్తే? ఆవు, నమ్మకం ఉంటేనే ఈ ప్రపంచం నడుస్తుంది. నీవు మంచిగా ఆలోచిస్తే నీవు కూడా మంచి జీవిగా మారవచ్చు. ఆ మాటలు పులి మనస్సును తాకాయి. ఆవు ఇచ్చిన పాలను తాగింది. రోజూ ఆవు పాలిస్తుండగా పులికి ఆవు పట్ల ప్రేమ పెరిగింది. చివరకు పులి మాంసాహారం మానేసి పాలను మాత్రమే తాగుతూ జీవించసాగింది. ఆదివరకు దుష్టుడిగా ఉండే పులి చివరికి మృదుత్వం నేర్చుకుంది. అది వేరే జంతువులను ఇబ్బంది పెట్టకుండా స్నేహపూర్వకంగా జీవించసాగింది. కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం: నైతికం, నమ్మకం, ప్రేమ, స్నేహం ఇవి ఏ దుర్మార్గ హృదయాన్ని కూడా